గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అక్టోబర్ 2024 మ్యాథ్స్ 8th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెక్షన్ 1 ఫస్ట్ వన్, ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/5 అండ్ 2/5. ఏ రేషనల్ నెంబర్ అంటే ఒకటి మ్యామ్, 1 రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఏంటి? a ప్లస్ b/2. ఏ వాల్యూ 1/5, b value 2/5 by 2. a plus b by 2. 1/5 and 2/5 డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి అంటే న్యూమరేటర్స్ యాడ్ చేసుకోవాలి. 1 + 2 3, 3/5 ఇది 2/1 అని తీసుకున్నామా, డివైడెడ్ బై ఈ డివిజన్ సింబల్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్ సింబల్ నోట్ చేసుకుంటున్నాను. 2/1 3/5 ఇంటూ 2/1 1/2 అవుతుందమ్మా. డివిజన్ సింబల్ ఇంటూ అయినప్పుడు సెకండ్ పార్ట్ రెసిప్రోకల్ అవుతుంది. 3 1s are 3, 5 2s are 10, 3/10 మా. మనకు కావాల్సిన ఆన్సర్ 3/10. సెకండ్ వన్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 బై డివిజన్ మెథడ్. 1296 డివిజన్ మెథడ్లో చేయాలి మ్యామ్. 2 నెంబర్స్ ఒక సెట్, ఈ 2 నెంబర్స్ ఒక సెట్. ఓకే, 12 ఏ స్క్వేర్ కంటే స్మాల్ నెంబర్ 3 స్క్వేరా 4 స్క్వేరా? 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 4 4s are 16. స్క్వేర్ నెంబర్స్ తీసుకోవాలి. 3 3s are 9 స్మాల్ నెంబర్ కాబట్టి 12 కంటే అది తీసుకోవాలి మ్యామ్. 12 - 9 3, 2 నెంబర్స్ డౌన్ తీసుకోవాలి. 96 ఈ 3 మ్యామ్. ఇక్కడ 3 + 3 అవుతుంది 6. 61 1s are 61. ఇవి రెండు సేమ్ నెంబర్స్ ఉండాలి. 61 1s are 61 కదా, 63 3s are అట్లా సేమ్ నెంబర్స్ రావాలి వన్స్ ప్లేస్లో. 3 3s are 9, 6 3s are 18. మనకు వన్స్ ప్లేస్లో 6 వచ్చే నెంబర్స్ ఏంటి? 4 4s are 16 అంటే 4 అన్న అయిద్ది, లేకపోతే 6 6s are 36 6 అన్న అయిద్ది. 66 into 6, 6 6s are 36, 6 6s are 36 + 3 39 వచ్చేసింది మనకు కావాల్సిన ఆన్సర్. 6 6 66 6s are 396. ఇక్కడ కోషంట్ ఏ నెంబర్ ఉంది? 36. ఇది మనకు కావాల్సిన నెంబర్ మ్యామ్. థర్డ్ వన్, 2 is added to 3 times of a number is equals to 20. Find the number. 2 is added to 2ని యాడ్ చేసాం దేనికి? 3 times of a number. ఆ నెంబర్ తెలియదు కాబట్టి అది ఎక్సమా, 3 times అంటున్నారు కాబట్టి 3x అమ్మా. 2 ఈజ్ యాడెడ్ అన్నారు అంటే 2 + ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేయాలి మ్యామ్. 2 + 3x = 20. 3x = 20 - 2, 3x = 18. x = 18/3. 3 ట్రాన్స్ఫర్ చేస్తున్నా, 3 6s are 18. x = 6. ఫైండ్ ఏ నెంబర్ అన్నారు కదా, ఆ నెంబర్ 6 మ్యామ్. ఫోర్త్ వన్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా 18 16 23 14 21 19. ఫస్ట్ వీటిని అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ 14, నెక్స్ట్ 16, నెక్స్ట్ 18, నెక్స్ట్ 19, నెక్స్ట్ 21, నెక్స్ట్ 23. ఈ అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకున్నాక ఫస్ట్ నుంచి ఫస్ట్ టర్ము, లాస్ట్ నుంచి ఫస్ట్ టర్ము క్యాన్సిల్,
నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ క్యాన్సిల్. మనకి ఇంకెన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? మిడిల్లో 2 టర్మ్స్ ఉన్నాయి మ్యామ్. ఆరింటికి మిడిల్ వాల్యూ కావాలి. మీడియన్ అంటే మిడ్ వాల్యూ లానే. సో 18 ప్లస్ 19/2. 18 ప్లస్ 19 37. 37/2 18.5. ఇది మీడియన్ ఆఫ్ ద డేటా. ఫిఫ్త్ వన్, x plus 0.48 in the form of rational number. p/q ఫామ్లో రాయాలి. రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంటుంది కదా. మనకేమి ఇచ్చారు? x ఈక్వల్స్ టు 0.48 బార్. బార్ అంటే రిపీట్ అవుతుంది. 48 48 48 అండ్ సో ఆన్. పీరియాడిసిటీ 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి పీరియాడిసిటీ 2. దాన్ని 100తో మల్టిప్లై చేయాలిమా. 100 ఇంటూ x ఈక్వల్స్ టు 100 ఇంటూ బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేయాలి. 0.4848 అండ్ సో ఆన్. 100x ఈక్వల్స్ టు 100తో మల్టిప్లై చేస్తే 0.2 డిజిట్స్ అవుతుంది. అంటే 48.4848 అండ్ సో ఆన్. మైనస్ ఎక్స్ టర్మ్ ఎంత? ఎక్స్ వాల్యూ 0.4848 అండ్ సో ఆన్. సబ్ట్రాక్షన్ చేస్తే 100x మైనస్ ఎక్స్ 99x ఈక్వల్స్ టు 8 మైనస్ 8 0, 4 మైనస్ 4 0, 8 మైనస్ 8 0, 4 మైనస్ 4 0, 8 మైనస్ 0 8 4. 99x ఈక్వల్స్ టు 48. x ఈక్వల్స్ టు 48/99. క్యాన్సిల్ అవుతుంది కదా 3 టేబుల్తో. క్యాన్సిల్ చేద్దాం. 33 3 16s are 48. 16/33. ఇది p/q ఫామ్లో ఉందమ్మా. p/q లాగా ఉంది కదా. ఇదే రేషనల్ నెంబర్. సిక్స్త్ వన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ స్కూల్ బ్యాగ్ ఈజ్ 800 rupees. If 20% discount is offered on it, then find the selling price. Market price and selling price. Suppose market price 100 rupees ఉంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 20% డిస్కౌంట్ అంటున్నారు. 80 rupees అవుతుంది. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ మార్కెట్ ప్రైస్ 800 ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 100/800 ఈక్వల్స్ టు 80/x. 100 టేబుల్ బా 2 zeros క్యాన్సిల్. x ఇంటూ 1 ఈక్వల్స్ టు x అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసిన 8 ఇంటూ 80 8 8s are 64 and 0. Selling price of the bag equals to 640 rupees. Seventh one, find the value of x such that -2 power x minus 2 into -2 power x plus 1 equals to -2 power 0. -2 power x minus 2 into -2 power x plus 1 ఈక్వల్స్ టు -2 power 9. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇది a పవర్ m ఇంటూ a పవర్ n. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? a పవర్ m ప్లస్ n. ఈ ఫామ్లో ఉందమ్మా. సో -2 పవర్ x minus 2 ప్లస్ x plus 1 ఈక్వల్స్ టు -2 power 9 -2 power x plus x 2x -2 plus 1 -1 ఈక్వల్స్ టు -2 power 9. If the bases are equal, then powers are equal. So powers ఏమన్నాయి? 2x minus 1 equals to 9. 2x equals to 9 plus 1 10.
x equals to 10 by 2. 2 1s are 2 5s are. X value 5. X equals to 5. Section 2, 8th one. From the following figure, in triangle ABC, find the value of x. ఇక్కడ AB ఈక్వల్స్ టు AC మా ఈ 2 లైన్స్ ఇచ్చారు కదా, ఇట్లా ఇస్తే 2 sides are equal. AB ఈక్వల్స్ టు AC. ఇఫ్ ద sides are equal, then opposite angles are equal. అంటే ఇప్పుడు యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ C. ఎందుకు? AB ఈక్వల్స్ టు AC. యాంగిల్ B వాల్యూ 3x minus 2 ఈక్వల్స్ టు యాంగిల్ C 4 into x minus 6. 3x minus 2 equals to distributive property. 4 into x, 4x. 4 6 are 24. వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, కాన్స్టెంట్స్ అన్ని వన్ సైడ్ తీసుకుందాం. 3x minus 4x equals to minus 24 plus 2. 3x minus 4x minus x minus 24 plus 2 minus 22. Minus minus cancel now. X equals to 22. 9th one. Mean of the 6 observations is 30. If one observation is excluded, then the mean decreased by 2. Find the observation which is excluded. Mean 6 observationsకి 30 వచ్చింది. 1 observation is excluded అంటే వెళ్ళిపోయింది మా. వెళ్ళిపోతే ఆ మీన్ డిక్రీజ్ అయింది, 2 డిక్రీజ్ అయింది. ఫైండ్ ద అబ్జర్వేషన్ విచ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఏ అబ్జర్వేషన్ వెళ్ళిపోయిందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్ములా ఏంటి? మీన్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనకి ఇక్కడ మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమో 6, మీన్ ఎంత? 30. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా ఇది, క్రాస్ మల్టిప్లై. సమ్ ఆఫ్ 6 observations equals to 6 observations equals to 30 into 6 180. 6 observations నుంచి ఒకటి వెళ్ళిపోతే సమ్ ఆఫ్ 5 observations ఈక్వల్స్ టు మీన్ 2 డిక్రీజ్ అయింది అన్నారు. 30 minus 2 28. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. 28 into 5 140. ఎక్స్క్లూడెడ్ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు? 180 minus 140 ఈక్వల్స్ టు 40. ఇదేమా ఎక్స్క్లూడెడ్ అబ్జర్వేషన్ ఈజ్ 40. 10th one. Solve the equation x minus 3 by 2x plus 1 equals to 4 by 15. క్రాస్ మల్టిప్లై. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తున్నామా? 15 into x minus 3 equals to 4 into 2x plus 1. Distributive property. 15 into x, 15x. 15 into minus 3 minus 45 equals to, ఇక్కడ కూడా మా 4 2s are 8, 8x plus 4 1s are 4. x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకుంటున్నాను మ్యామ్. 15x minus 8x ఈక్వల్స్ టు 4. కాన్స్టెంట్ టర్మ్స్ కూడా వన్ సైడ్ తీసుకుంటున్నా. minus 45 ఇటు వస్తే plus 45 అవుతుంది కదా. 15x minus 8x 7x ఈక్వల్స్ టు 4 plus 45 49. x ఈక్వల్స్ టు 49 by 7. 7 1s are 7. 7 7s are 49. X value 7. 11th one.
Find the smallest number by which 8820 must be multiplied to get a perfect square. 8820 prime factorization ma 2 table ma 2 4s are 2 4s are 2 1s are 2 0 as it is. Again 2 table 2 2s are 2s are 2 నెంబర్స్ ఒకేసారి తీసుకోవాలి. ఇప్పుడు 10 అంటే ఇక్కడ 0 పెట్టుకొని తీసుకోవాలి. 2 5s are 10. 1s ప్లస్లో 5 ఉంది అంటే 5 టేబుల్ వచ్చింది. 5 4s are 20 5 4s are 20 అండ్ 1. ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అంటే 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 1s are 3 3 4s are 12 3 7s are 21. 7 టేబుల్ మా 7 2s are 14 7 1s are 7 21. 7 టేబుల్ 7 3s are 21. అన్నీ 2 టైమ్స్ రావాలి. 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 3 కూడా 2 టైమ్స్ వచ్చింది. 7 కూడా 2 టైమ్స్ వచ్చింది. ఓన్లీ 5 మాత్రమే ఒకసారి వచ్చిందిరా. 2 స్క్వేర్ 2 టైమ్స్ 3 2 టైమ్స్ ఉంది. 7 2 టైమ్స్ వచ్చింది. 5 ఒక్కటే ఒకసారి వచ్చింది. అంటే దీన్ని 5తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇట్ మస్ట్ బి మల్టిప్లైడ్ బై 5. 12th one, observe the pattern and find the missing numbers. 1 square plus 2 square plus 2 square equals to 3 square. ఇది ఇచ్చారు కదా. 1 square 1 into 2 ఏమా 1 2s are 2. ఇక్కడ 2 తీసుకున్నారు. నెక్స్ట్ ప్లస్ 1 చేస్తున్నారు. 2 plus 1 3 స్క్వేర్. నెక్స్ట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. 2 3s are 6 ఇది తీసుకున్నారు. 6 plus 1 7. నెక్స్ట్ ఇక్కడ 12 ఉందంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇక్కడ 4 రావాలి. 3 4s are 12 కదా ప్లస్ 13. 12 plus 1 13. ఇక్కడ 20 ఇచ్చారు. 5 4s are 20. నెక్స్ట్ 5 into 6 5 6s are 30. 6 7s are 42 ఈక్వల్స్ టు ప్లస్ 1 కదా 42 plus 1 43. 42 స్క్వేర్ అండ్ 43 స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 42 స్క్వేర్ ఈక్వల్స్ టు 43 స్క్వేర్. 13th one, if m equals to 2 and n equals to 5, find the value of m square plus n square minus 2mn. Verify the same with m minus n whole square. ఇది a minus b whole square ఫార్ములాలో ఉందమ్మా. ఈ ఫార్ములాలో m వాల్యూ 2 స్క్వేర్ n వాల్యూ 5 స్క్వేర్ మైనస్ 2mn. m వాల్యూ 2 n వాల్యూ 5. 2 స్క్వేర్ 2 2s are 4 5 5s are 25 minus 2 2s are 4 4 5s are 20. 4 plus 25 29 minus 20 ఈక్వల్స్ టు 9. నెక్స్ట్ వెరిఫై చేయమంటున్నారు బా m మైనస్ n హోల్ స్క్వేర్ తోటి. m వాల్యూ 2 మైనస్ n వాల్యూ 5. 2 minus 5 whole square. 2 minus 5 3 minus 3 square. 3 square అంటే 9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా. బోత్ ఆర్ ఈక్వల్. a minus b whole square equals to a square plus b square minus 2ab. ఇది ఆ ఫార్ములామా. నెక్స్ట్ సెక్షన్ 3 ఈచ్ వన్ 8 మార్క్స్ మా. 14th one, a. The length of a rectangular park exceeds twice of its breadth by 5 meters and the perimeter of the park is 190 meters. Then find its area. First breadth equals to x తీసుకుందామా. x meters. Length equals to the length of a rectangular part exceeds twice its breadth by 5.
ఎక్స్ ఇయర్స్ అంటే ఎక్కువ ఉందమ్మా, దేనికంటే 2 times కంటే 5 ఎక్కువ ఉందంట. బ్రెడ్త్ అంటే ఎక్స్ తీసుకున్నాం కదా, సో 2x + 5 ఈక్వల్స్ టు లెంత్ మీటర్స్మా. పెరిమీటర్ 190 ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 × l + b కదా, ఈక్వల్స్ టు 190 meters. l + b ఈక్వల్స్ టు 190/2. క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 95s are, అంటే l + b ఈక్వల్స్ టు 95. l వాల్యూ ఎంత? 2x + 5. మరి బ్రెడ్త్ కూడా x అనుకున్నాం కదా, 95. 2x + x 3x ఈక్వల్స్ టు 5ను ట్రాన్స్ఫర్ చేస్తే 95 - 5. 3x ఈక్వల్స్ టు 90. x ఈక్వల్స్ టు 90/3, 30 meters. బ్రెడ్త్ ఈక్వల్స్ టు 30 meters. మరి లెంత్ ఇది కదా, లెంత్ ఈక్వల్స్ టు 2 × 30 + 5. 2 × 30 60, 60 + 5 65 meters. లెంత్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి మ్యామ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? l × b. లెంత్ 65 ఇంటూ బ్రెడ్త్ 30. 65 × 30. 0 యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. 3 5s are 15. 3 6 are 18 + 1 19. 1950 meter square. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. లెంత్, బ్రెడ్త్, పెరిమీటర్ అవను మీటర్స్, సెంటీమీటర్స్లో ఉంటాయి. ఏరియా మాత్రమే స్క్వేర్స్లో ఉంటుందమ్మా, స్క్వేర్ యూనిట్స్. 14th one B. A shopkeeper purchased 120 tube lights for 40 rupees each. However, 3 bulbs were broken and put them into scrap. The remaining bulbs were sold at 45 rupees each. Find the gain percentage or loss percentage on the whole. టోటల్గా అతను తీసుకొచ్చిన బల్బ్స్ 120, 40 rupees CP మా ఒక్కొక్కటి. 3 bulbs పడిపోయిరా, వాటిని స్క్రాప్లో పడేశాడు. అయితే రిమైనింగ్ వాటిని ఒక్కొక్కటి 45 rupeesకు సేల్ చేసుకున్నాడు. గెయిన్ వచ్చిందా, లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేసి వాటి పర్సంటేజ్ చూడాలి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బల్బ్స్ని 120, కాస్ట్ ఆఫ్ బల్బ్ 40 rupees. 12 × 4, 12 4s are 48. 2 zeros అలానే తీసుకుంటామా. రూపీస్ 4800 rupees CP. మరి ఒక బల్బ్ పాడైపోయిందిరా. టోటల్ బల్బ్స్ 120. 3 bulbs are broken. సో నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఇప్పుడు 117. SP ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బల్బ్స్ 117. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 bulb 45. 117 × 45 5265. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 5265, కాస్ట్ ప్రైస్ 4800. ప్రాఫిట్ లాసా? SP ఈజ్ గ్రేటర్ దెన్ CP. సో గెయిన్ ఈక్వల్స్ టు SP - CP. సెల్లింగ్ ప్రైస్ 5265 minus 4800 ఈక్వల్స్ టు 465. గెయిన్ గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు గెయిన్ బై CP × 100. గెయిన్ 465 divided by CP 4800 into 100. 2 zeros cancel అంటే 100 టేబుల్ మా.
ఇది 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 16s are 3 1s are 3, 3 5s are 15, 3 5s are 15. 155 by 16. 16 9s are 144. Remainder 11. 9 11 by 16 percentage. ఇది మ్యామ్ ఇక్కడ 155 by 16 వచ్చింది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే మిక్స్డ్లో చేంజ్ చేయాలి. ఇది మనకి 10% ఈక్వల్స్ టు 9 11 by 16%. 15th one, find the arithmetic mean of the following observations by deviation method. మీన్ డీవియేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో నోట్ చేసుకోవాలి. 16, నెక్స్ట్ 17 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 18 2 టైమ్స్ ఉంది. 20 నెక్స్ట్ 21 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 26. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. మనకి ఇచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చినాయి మ్యామ్. ఏ వాల్యూ మీన్ అస్యూమ్డ్ మెథడ్లో చేయాలి. ఏ వాల్యూ 20 తీసుకుంటున్నాను. మిడిల్ నెంబర్ 18 or 21 ఏదైనా తీసుకోవచ్చమ్మా. అస్యూమ్డ్ మీన్లో మీన్ ఫార్ములా మీన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా xi మైనస్ ఏ బై ఎన్. ఏ వాల్యూ 20 ప్లస్ xi మైనస్ ఏ. xi వాల్యూ 16 ఒకసారి 16 మైనస్ 20 17 మైనస్ 20 అలా తీసుకోవాలి మ్యామ్. 16 మైనస్ 20 ప్లస్ నెక్స్ట్ ఏముంది 17 మైనస్ 20 ప్లస్ నెక్స్ట్ నెంబర్ మళ్ళీ 17 2 టైమ్స్ ఉంది ప్లస్ నెక్స్ట్ నెంబర్ 18 2 టైమ్స్ ఉంది. 18 మైనస్ 20 ప్లస్ 18 మైనస్ 20 ప్లస్ 20 మైనస్ 20 ప్లస్ 21 మైనస్ 20 3 టైమ్స్ కదా. నెక్స్ట్ 26 మైనస్ 20 డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి కదా. బై 10. 20 ప్లస్ 16 మైనస్ 20 మైనస్ 4. 17 మైనస్ 20 మైనస్ 3. 17 మైనస్ 20 మళ్ళీ మైనస్ 3. 18 మైనస్ 20 మైనస్ 2 టైమ్స్ ఉంది. 20 మైనస్ 20 0 ప్లస్ 21 మైనస్ 20 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 26 మైనస్ 20 6 డివైడెడ్ బై 10. 20 ప్లస్ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే -4 -3 -3 -2 -2
అంటే -14 వస్తుందా? పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 9 వస్తుంది. 1 + 1 + 1 3 అవుతుంది. 3 + 6 9 by 10 20 -14 + 9 అంటే -5 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -5/10 5 1s are 5 2s are 10 20 - 1/2 1/2 అంటే 20 - 0.5 19.5 received మెథడ్లో మీనమా 19.5 15 sum బీమా. Construct a frequency distribution table for the following data. The observations are: consider the class intervals as 5. క్లాస్ ఇంటర్వెల్స్ 5 తీసుకోవాలి మ్యామ్. నెంబర్స్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కావాలి. క్లాస్ ఇంటర్వెల్స్, టాలీ మార్క్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్స్ అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఏముంది? 3 ఉంది మ్యామ్. హైయెస్ట్ వాల్యూ 23. క్లాస్ ఇంటర్వెల్స్ 5 డిఫరెన్స్ ఉండాలి. సో లీస్ట్ వాల్యూ ఎంత? 3. సో 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25. హైయెస్ట్ వాల్యూ 23 వరకే ఉందమ్మా. సో 25 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ టాలీ మార్క్స్ ఎలా తీసుకోవాలంటే 15, ఇది 15 to 20లో వస్తుందమ్మా. 8 5 to 10లో వస్తుంది. 7 కూడా 5 to 10 మధ్యలో వస్తుంది. 14 10 to 15, 12 10 to 15 దగ్గరే. 21 20 to 25 దగ్గర వస్తుంది. 3 0 to 5, 5 నెక్స్ట్ లైన్ అమ్మా, అంటే 5 to 10లో వస్తుంది. 9 కూడా ఇక్కడే వస్తుందమ్మా. 5 to 10, 18 15 to 20 దగ్గర వస్తుంది. 16 కూడా 15 to 20, 23 2 టైమ్స్ వచ్చిందమ్మా. నెక్స్ట్ 14 10 to 15 దగ్గర వస్తుంది. 17 15 to 20, నెక్స్ట్ 22 3 టైమ్స్ వచ్చేసింది. 1 2 3. నెక్స్ట్ 18 16 ఇది సేమ్ క్లాస్ మా. 17 కూడా సేమ్ క్లాస్. 8 ఇది ఇక్కడ 8 వస్తుంది. 6 సేమ్ క్లాస్ ఇంటర్వెల్. 8 అయిపోయింది, 6 అయిపోయింది. 8 9 11 and 12 11 12 14 15 కిందకి వస్తుంది. 16 కూడా సేమ్ క్లాస్ ఇంటర్వెల్. కౌంట్ చేసుకుందాం. అయిపోయింది కదా, నెంబర్స్ అన్నీ అయిపోయినాయి. 0 to 5 1 ఉంది. ఇది 8 వచ్చేసింది. ఇక్కడ 6, ఇవి 9 + 1 5 + 1 6. టోటల్ యాడ్ చేస్తే 30 వచ్చిందమ్మా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 30 వచ్చిందమ్మా. అవునా కాదు, ఒకసారి మనం ఇచ్చిన వాటిని చెక్ చేసుకుంటే వచ్చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సేమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఓకే మ్యామ్, సమ్ కంప్లీటెడ్. 16th one, A. Consider the following data and construct cumulative frequency polygon marks of students achieved in an exam. మార్క్స్ ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ ఇంటర్వెల్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది ఫ్రీక్వెన్సీ కదా.
ఎఫ్ఐని తీసుకుంటున్నాను మ్యామ్. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటున్నారు. సిఎఫ్ 0 to 10 class intervals 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Next frequency 3, 5, 9, 16, 7, 14. ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి 3. నెక్స్ట్ 5 + 3 8, 8 ప్లస్ ఈ 2 యాడ్ అవుతున్నాయి, ఇట్లా యాడ్ అవుతున్నాయి మ్యామ్. ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను. నెక్స్ట్ 5 + 3 8, 8 + 9 17, 17 + 16 33, 33 + 7 40, 40 + 14 54. సిఎఫ్ అన్నా ఎల్సిఎఫ్ అన్నా ఒకటి. మీకు లోయర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మీద సమ్స్ ఉంటాయమ్మా. 10th క్లాస్లో అయితే హెచ్సిఎఫ్ మీద ఉంటాయి. ఇది లోయర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అప్పర్ బౌండరీ తీసుకోవాలి. అప్పర్ బౌండరీ ఇవి, ఈ అప్పర్ బౌండరీ అండ్ వీటికి మనం గ్రాఫ్ తీసుకోవాలి మ్యామ్. ఈ వాల్యూస్ గ్రాఫ్లో నోట్ చేసుకుందామా. అప్పర్ లిమిట్ 10, 3, 10, 3, ఇది 10, ఇక్కడ 3 మ్యామ్. 5 కొన్ని స్మాల్ నెంబర్ కదా, 3. నెక్స్ట్ 28 ఇలా తీసుకోవాలి మనం. 10, 3, 28, 30, 17, 40, 33, 50, 40, 60, 54. ఎక్స్ యాక్సెస్ మీదేమో క్లాస్ ఇంటర్వల్స్ తీసుకోవాలి, వై యాక్సెస్ మీదేమో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. 10, 3 కంప్లీటెడ్. 28 ఇది 20 కదా, ఎక్స్ యాక్సెస్ మీద 8 అంటే 10 కంటే స్మాల్ నెంబర్. స్కేలు క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30 అంటే 10 డిఫరెన్స్ ఉందమ్మా. సో క్లాస్ ఇంటర్వల్స్ 10 మెయింటైన్ చేస్తూ ఎక్స్ యాక్సెస్ మీద తీసుకున్నాను. వై మీద 3 నుంచి 54 వరకు ఉన్నాయి కదా నెంబర్స్. సో అందుకని స్కేలు నేను 5తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి అది 10తో కూడా డివిజిబుల్ కావట్లేదు. సో అందుకని స్కేల్ 5తో తీసుకున్నాను మా. 54, సో 55 వరకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ 30, 17, 30, 17 అంటే 15 and 20 మధ్యలో వస్తుంది. నెక్స్ట్ 40, 33, 40, 33, 30 and 35 మధ్యలో వస్తుంది. 50, 40, 60, 54, 60, 54. ఇప్పుడు వీటిని జాయిన్ చేద్దాం. ఇదే మ్యామ్ మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ పాలిగన్. ఎక్స్ యాక్సెస్ మీద మార్క్స్ తీసుకున్నాను, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వై యాక్సెస్ మీద తీసుకున్నాను. స్కేలు ఆన్ ఎక్స్ యాక్సెస్ 1 centimeter equals to 10 units. On y-axis 1 centimeter equals to 5 units. Scale compulsory mention cheyali ma. Okay, sum completed. Next one, 16th one B. Construct a histogram for the above given data. సేమ్ దానికి హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. హిస్టోగ్రామ్కి ఎల్సిఎఫ్ అవసరం లేదు. సో ఇవన్నీ స్టప్ చేసేసుకుంటున్నాను. క్లాస్ ఇంటర్వెల్స్ ఎక్స్ యాక్సెస్ మీద తీసుకుంటున్నాను.
0, 10, 20, 30, 40, 50, 60 వరకే ఉందమ్మా. వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. 16 వరకు ఉన్నాయి కదా, సో 2 తీసుకుందాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16, ఎనఫ్. హిస్టోగ్రామ్ 0 to 10 3, 0 to 10 3 ఇంతవరకు తీసుకొని ఇది జాయిన్ చేయాలి. నెక్స్ట్ 10 to 25, 10 to 25 ఇది 3. నెక్స్ట్ 20 to 30 9, 8, 9, 8కి 10కి మధ్యలో వాల్యూమా. 30 to 40 16, 40 to 50 7, 50 to 60 14, ఎక్స్ యాక్సిస్ మీద మార్క్స్ number of students on y axis. This is x, is y. Scale on x axis 1 centimeter equals to 10 units. On y axis 1 centimeter equals to 2 units. ఇదే మ్యామ్ హిస్టోగ్రామ్. 71 ఏ కన్స్ట్రక్ట్ parallelogram ABCD with AB equals to 5 centimeters, BC equals to 3 centimeters and angle B equals to 70 degrees. Write constructional steps. నేను రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను మ్యామ్. AB 5 centimeters. నెక్స్ట్ B దగ్గర 70 degrees అన్నారు. B దగ్గర నుంచి ప్రొట్రాక్టర్ పెడితే 70 degrees ఇట్లా వస్తుంది. స్ట్రైట్ లైన్ జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత బీసీ, బి నుంచి సి ఇటు వస్తుంది, డి ఇక్కడ వస్తుంది కదా. బీసీ 3 centimeters. కంపాస్తో ఒక ఆర్క్ డ్రా చేసుకోండి మా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇది పారలగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ దగ్గర నుంచి మళ్ళీ 3 centimeters ఒక ఆర్క్ తీసుకోండి, సి నుంచి ఏమో 5 centimeters ఒక ఆర్క్ తీసుకోండి. ఈ రెండు జాయిన్ చేస్తే ఇదేరా మనకు కావాల్సిన ఆన్సర్. ఇది 3 centimeters, ఇది కూడా 3 ఉండాలి, ఇది 5 ఉండాలి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఇప్పుడు ఎలా డ్రా చేసామో అవి స్టెప్ వైజ్ రాయండి మా. బి కన్స్ట్రక్ట్ ఏ రెక్టాంగిల్ PQRS with PQ equal to 6 centimeters and QR equals to 4 centimeters. Write constructional steps. PQ 6 centimeters. ఇది రెక్టాంగిల్, రెక్టాంగిల్కి 90 degrees ఉంటాయి మా. 4 angles 90 degrees. 90 degreesకి ఒక పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ కూడా ఒక పాయింట్. స్ట్రైట్ లైన్స్ జాయిన్ చేసుకోవచ్చు మా. జాయిన్ చేసిన తర్వాత PQRS ఇట్లా పాయింట్స్ వస్తాయి కదా. QR 4 centimeters అన్నారు అంటే ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసుకోండి 4 centimeterకి. అంటే PS కూడా 4 centimeters ఉంటుంది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు కావాల్సిన రెక్టాంగిల్ వచ్చేసింది. ఇది 4, ఇది కూడా 4 మా. 6 ఇది మా కావాల్సిన రెక్టాంగిల్. దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి మా. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయిపోయింది, ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీట్ అవుదాం. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.